బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కాపు ముఖ్య నేతలు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో దాసరి నారాయణరావు, చిరంజీవి, అదేవిధంగా నెంబర్ 1 న్యూస్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పాల్గొననున్నారు. ముద్రగడ దీక్ష తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తోనూ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కాపు ముఖ్య నేతల సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో దాసరి నారాయణరావు, చిరంజీవి, నెంబర్ 1 న్యూస్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పాల్గొననున్నారు. ముద్రగడ దీక్ష తదుపరి కార్యాచరణపై సమీక్షించనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తోనూ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఇనారెడ్డి నాయుడు తెలుసుకుందాం. ఇనారెడ్డి, చెప్పండి, హైదరాబాద్ లో కాపు నేతల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు? దీనికి సంబంధించి అంటే కాపు ముఖ్యంగా అంటే ముద్రగడ పద్మనాభ దీక్షకు మద్దతుగా రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో జరగబోయే పరిణామాలు అంటే ఇప్పుడు దాదాపు ఆయన ఆది రోజు చేరుకోవటం, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, తర్వాత అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా కాపు నేతలు ఏకమై ఆయనకు మద్దతు తెలపడం, అలాగే దేశ విదేశాల నుంచి కూడా ఆయనకి మద్దతు తెలపడంతో ఈ రోజు హైదరాబాద్ లోని ఒక హోటల్లో ఒక కీలక సమావేశం జరుగుతోంది. ఈ కీలక సమావేశంలో చిరంజీవి, తర్వాత నెంబర్ 1 సీఎండీ సాయి సుధాకర్ గారు, అలాగే అంబటి రాంబాబు, తర్వాత బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా సమావేశమై ఒక కీలక నిర్ణయం అంటే జరగబోయే పరిణామాలు అంటే ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీల వరకే పరిమితం అయిపోయి ఎలాంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లకుండా చేస్తున్న విషయంపై తర్వాత ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, జరుగుతున్న పరిణామాలు అంటే బొత్స సత్యనారాయణ గారు అలాగే అంబటి రాంబాబు గారు కూడా దీంట్లో కీలకంగా కొన్ని విషయాలు చర్చించే అవకాశం ఉంది. అలాగే చిరంజీవి గారు కూడా దీంట్లో పాల్గొని దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అనేది ఖచ్చితంగా కాపు సమాజానికి న్యాయం జరిగేలా ఉండాలని చెప్పి కూడా చేస్తా. అలాగే నెంబర్ 1 న్యూస్ ఎప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో, ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నెంబర్ 1 న్యూస్ ఛానల్ కాపు సమాజానికి వెన్నటువంటి సమాజంలో ఉన్న అందరినీ ఉత్తేజపరుస్తూ, తర్వాత ఇది కాపు జాతికి జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళు ఏమైతే గొంతెత్తి వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారో ఆ వాయిస్ ని తొలగించే భాగంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ తన పొంతు పాత్ర పోషిస్తూ వస్తా ఉంది. దీనిలో భాగంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ గారు కూడా దీంట్లో పాల్గొని ఈ చర్చలో కీలక అంశాల పట్ల చర్చిస్తున్నారు. దీంట్లో చిరంజీవి, తర్వాత నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ గారు, అలాగే బొత్స సత్యనారాయణ, అలాగే అంబటి రాంబాబు లాంటి కీలక వ్యక్తులు దీంట్లో పాల్గొని ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయం వారు తీసుకోబోతున్నట్టు తెలుస్తాం. దీంట్లో ముఖ్యంగా మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ లో టచ్ లో ఉండి అసలు కార్యాచరణ ప్రణాళిక అన్నది ఏ విధంగా ఉండాలి, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిస్థితులు, జరగబోయే పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుండి ఈ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలి, ప్రజలను ఉత్తేజపరచాలన్నా ప్రజల్లో ఉన్న ఆలోచన సంబంధించి ప్రభుత్వ పనితీరు అంటే హామీల వరకు పరిమితం అవుతుంది కానీ ఆచరణకు సాధ్యం కాకుండా వాళ్ళు హామీలకు మాత్రమే ఆగిపోతున్నారు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపిస్తుంది. ఆ చిత్తశుద్ధి లోపించడంతో కార్యాచరణ ముందుకు పోవాలని చెప్పి కూడా ఈ కీలక నేతలు ఒక చర్చ కొనసాగించబోతున్నారు. దీనికి సంబంధించి హోటల్లో వీళ్ళు ఇప్పటికే సమావేశం కాబోతున్నారని చెప్పి సమాచారం ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా తన పూర్తి మద్దతు వీళ్ళు ఏమైతే కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. దీంట్లో అంటే చిరంజీవి తర్వాత దాసరి నారాయణరావు కలవడం అనేది ఒక సెన్సేషన్ విషయం. అలాంటిది ఒక కాపులు జరుగుతున్న అన్యాయం పైన చిరంజీవి, దాసరి నారాయణరావు, అలాగే అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, అలాగే నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ గారు లాంటి ముఖ్య నేతలు ఎవరైతే కాపు సమాజం బాగుండాలి, కాపు సమాజం సంబంధించి ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలంటే ఇప్పుడు జరగబోయే ఈ కీలకమైన చర్చల్లో అనేక విషయాలు వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవసరం కనిపిస్తా ఉంది. ఆ కీలకమైన నిర్ణయాలు అనేవి ఏ విధంగా ఉండాలి, తర్వాత ప్రభుత్వ పనితీరు పట్ల కూడా చాలా మంది ఇప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యం, అలాగే ముద్రగడ పద్మనాభ దీక్షను ఏ విధంగా విరమింపజేయాలి, తర్వాత ఏ విధంగా దీక్ష నీడిగార్చనే పని చూస్తున్నారు కానీ ఈ దీక్ష సంబంధించిన సొల్యూషన్ ఏ విధంగా ఉండాలి, ముద్రగడ పద్మనాభం గారు ఏమైతే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించి ఆ డిమాండ్ ను పరిశీలించే దృష్టికి కాకుండా ఈ ఉద్యమాన్ని నీడిగారుతారు, తర్వాత దీక్ష విరమింపజేయాలన్న కాన్సెప్ట్
ప్రభుత్వం పోతుంది కాబట్టి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాపు సమాజం నుంచి రోజు రోజు పెరుగుతున్న మద్దతు లావాల ఉపయోగంతో ఉంది. ఇది ఖచ్చితంగా బ్యారిస్టర్ అయ్యే లోపల సమాజానికి న్యాయం జరిగేలా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి పెద్దలు ఏకమై వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో చిరంజీవి తర్వాత దాసరి నారాయణ తర్వాత నెమలి నిత్యాల శ్రీమతి సాయిరావు అలాగే అంబటి రాంబాబు బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక ముఖ్యమైన హోటల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా జనరేషన్ కి కావాల్సిన ఆలోచన విధానం ఎలా ఉండాలి, తర్వాత ఫ్యూచర్ లో ప్రభుత్వం ఈ రకంగా అంటే ప్రతిసారి ఉద్యమం చేసిన ప్రతిసారి ఏదో రకంగా హామీలు ఇవ్వడం, దాన్ని హామీలు నెరవేర్చుకున్న చేయడం, అలాగే గతంలో ఉద్యమ సమయంలో కేసులు ఎత్తివేస్తామని చెప్పేసి ఫిబ్రవరి 19వ తారీఖున దీక్ష విరంభం చేసినప్పుడు ఇచ్చిన హామీలు తగులు దొక్కి ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టి కేసులతో వేధిస్తారు. అంటే కాపు సమాజానికి సంబంధించి కాపు యువతను వేధించే పనిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి ఫ్యూచర్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాపు సమాజానికి న్యాయం జరగాలంటే కాపు యువతను ఉత్తేజపరచడమే కాకుండా దీంట్లో అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా ఏమైతే న్యాయపరమైన కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికలు తీరే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా చిరంజీవి దాసరి నారాయణరావు అలాగే బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు అలాగే నెంబర్ 1 శ్రీమతి సాయిరావు గారు ఈ చర్చలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దీంట్లో మరొక ముఖ్య విషయం కూడా రేవతి, దీంట్లో అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన కాపు ముఖ్య నేత కూడా ఒకరు దీంట్లో పాల్గొంటున్నారంటే సమాచారం కానీ ఎవరా నేత అంత కీలక అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యత ఉన్న ఒక వ్యక్తి ఈ సమావేశంలో పాల్గొంటారన్న సమాచారం మనకు ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఎవరు ఏంటి అని మాత్రం వెల్లడించని మాత్రం మనకు పూర్తి సమాచారం రావాల్సింది. ఏది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ముఖ్య నాయకులు అంటే కాపు సమాజం ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సమావేశం అవడం అనేది మాత్రం చాలా ప్రాధాన్యత సంతోషంలో కాకుండా ఇప్పుడు జరగబోయే ప్రతి పరిణామం అంటే ప్రతి పరిణామం కూడా కాపు సమాజానికి ఉపయోగపడేలా, కాపు యువతకు ఉపయోగపడేలా ఒక కీలక నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అనేది పర్ఫెక్ట్ గా వేసి ఈసారి మా ఉద్యమాన్ని మొదలు పెడితే ప్రభుత్వం ఉద్యమానికి సంబంధించి డిమాండ్ నెరవేరే విధంగా ఏ విధంగా మనం కూడా ఈ ప్రజలతో ముందుండాలి అని అందరూ కూడా ఆలోచన చేస్తారు. అలాగే చిరంజీవి తర్వాత అలాగే దాసరి నారాయణరావు గారు దీంట్లో కొన్ని విషయాలపై కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాజకీయంగా జరుగుతున్న పరిణామాల విషయం మీద అంబటి రాంబాబు బొత్స సత్యనారాయణ కూడా ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా అనేక విషయాలు చర్చించే అవకాశం ఉంది. అలాగే టీడీపీకి చెందిన ఒక కీలక నేత కూడా దీంట్లో పాల్గొంటున్నారు. దీంట్లో ప్రముఖంగా ఈ విషయాల మీద ఆయన కూడా తన పార్టిసిపేషన్ చేయబోతున్నారు. అంటే చిరంజీవి తర్వాత దాసరి నారాయణరావు తర్వాత నెంబర్ 1 నిత్యాల శ్రీమతి లాంటి ముఖ్య వ్యక్తులతో పాటు ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక నేత కూడా పాల్గొన్నారంటే అసలు సమావేశం ఎక్కడ జరుగుతుంది, ఏం చర్చించబోతున్నారు, అసలు వీళ్ళందరినీ ఎవరు తెలిపారు, ఏ రకంగా వీళ్ళు ముందుకు పోతున్న దాని మీదనే ప్రభుత్వం ఎప్పుడైతే వీళ్ళు కీలక సమావేశం జరుగుతుందని బయటకు వచ్చిందో ఆ ప్రభుత్వంలో అలర్ట్ స్టార్ట్ అయింది. అంటే నిజంగా కనుక వీళ్ళందరూ గ్యాదర్ అయితే మాత్రం ప్రభుత్వాన్ని కల్లించగలరు, ప్రభుత్వానికి సత్తా వీళ్ళకి ఉంది, ప్రభుత్వాన్ని ఆలోచించే సత్తా వీళ్ళకి ఉంది. వీళ్ళు కనుక ముందుండి కనుక పోరాటం చేస్తే పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఈసారి ప్రభుత్వం దీని మీద అంటే ఏ విధంగా దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చూసినా, ఏ విధంగా దాన్ని సాస్తానం చేసి ఏ విధంగా దాన్ని అభిప్రాయాలు చూసినా కానీ ఈ నాయకులందరూ ఏకమయ్యారు కాబట్టి ఇకపై అది జరగదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఎప్పటికీ భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఈ విషయాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు చెప్పని ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేసి అన్ని హోటళ్ల దగ్గర కూడా ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు అది ఎక్కడ జరుగుతున్న హోటల్ వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా వెళ్తున్నారు, ఈ విధంగా వీళ్ళు మీట్ అవుతున్న విషయంలోనే చేస్తున్నారు. ఏది ఉన్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామం అంటే ఒక హైదరాబాద్ లో ఒక పెద్ద హోటల్ దగ్గర జరుగుతున్న ఈ కీలక చర్చ చిరంజీవి దగ్గర కావచ్చు, దాసరి నారాయణరావు గారు అలాగే దీనికి సంబంధించి సాయిరావు గారు కూడా నెంబర్ 1 నిత్యాలకు సంబంధించి ఎప్పటి నుంచో కాపు సమాజానికి సంబంధించి జరుగుతున్న అన్యాయం పైన గలమెత్తుతున్న కాపు సమాజానికి తోడుగా ఉండి సామాన్యుడి చేతులు సామాజిక హస్తం అంటూ కూడా ఆయన దీని మీద పోరాటం కొన్ని సామాన్యుడి ఛానల్ సామాన్యుడికి సంబంధించి ఈ కాపులు పడుతున్న బాధల్లో కూడా ఆయన ఊరిలో తిరిగి ప్రజలు సమావేశం వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఈ సమావేశం పిలిపించి తన వంతుగా మీరు చేస్తున్న పనుల మీద సంబంధించి అప్రిషియేట్ చేయడమే కాకుండా దీంట్లో ఆయన సాయిరావు గారు కూడా కీలక భాగస్వామ్యాలు చేసుకొని అందరి మీద ఒక నిర్ణయం తీసుకుందాం, అందరి మీద ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా కాపు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పని కీలక భేటీ కాబోతుంది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా జనాల్లో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా తర్వాత జనాలు అంటే ఒక నటుడే కాకుండా రాజకీయవేత్తలు కూడా చాలా మంది సుపరిచితులు తర్వాత ఆయన పట్ల ఆయన అంటే చాలా మంది అభిమానులు. అలాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా కాపు సమాజానికి నా వ్యక్తి మా ఓడు అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితుల్లో ఆయన కూడా ఈ కీలక సమావేశానికి పార్టిసిపేట్ చేయకపోయినప్పుడు కూడా 4 లైన్ల టచ్ లో ఉండి దీంతో
తీసుకోవాలి, ఏ విధంగా ఈ విషయాన్ని సమస్య పరిష్కరించే దిశగా ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా పోరాటం చేస్తూ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకున్నట్టే కాకుండా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని ఏ విధంగా తలంచన చేయాలని దాని మీద ఈ జరగబోయే కీలక చర్చలో కూడా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడు. ఫోన్ లైన్ లో టచ్ లో ఉండి ఈ విషయం మీద ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తానన్న విషయం మాత్రం ప్రస్తుతం చర్చలు కలిగిస్తా ఉంది. రేవతి రైట్ రెడ్డి, అయితే మనం చూస్తున్నాం గత 5 రోజులుగా ముద్రగడ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరోవైపు అంతకు ముందు జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా ప్రభుత్వం ఒక నియంత్రణ ప్రవర్తిస్తోంది. అయితే ఇప్పుడు ప్రముఖులంతా కలిసి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే వీరి సమావేశంలో తీసుకునే కార్యాచరణకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అసలు ఎలాంటి ఫలితాలు ఇవ్వనుంది ఈ సమావేశం? రేవతి, మనం చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు రెండే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాపులను బీసీలో చేర్చాలన్న డిమాండ్ ఏమైతే ఉందో ఆ డిమాండ్ నెరవేర్చకుండా ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తే కమిటీలు వేసినప్పుడు కూడా ఆ కమిటీ ఇంతవరకు ఫామ్ అయినదా, ఇంతవరకు కూడా కార్యాచరణ రూపం దాల్చుకోవడం విషయం మీద కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. అలాగే మరోవైపున అంటే ఫిబ్రవరి 19వ తారీఖున ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడైతే ఆయన దీక్ష మొదలుపెట్టి దీక్ష విరుంపు చేసేదానికి ఎవరైతే టీడీపీ పెద్దలు వచ్చారో దీక్ష విరుంపు చేసిన తర్వాత ఆయన చేసే డిమాండ్లు అంటే ఎవరైతే గతంలో కాపు గర్జన సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలి, కాపు సమాజాన్ని కాపు యువతను వేధిస్తూ పోలీసులు వేధిస్తూ మానాలని చెప్పి అన్నప్పుడు కూడా అప్పుడు చాలా స్పష్టంగా ఎవరైతే ఆ రోజు ఫిబ్రవరి 19వ తారీఖున వచ్చారో వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపు నుంచి మేము హామీ ఇస్తున్నాము, ఇకపై కాపుల మీద కానీ కాపు యువత మీద అలాంటి కేసులు ఉండవు, కేసులు పెట్టి మీరు వేధించమని చెప్పేసి ఆ రోజు ఫిబ్రవరి 19న చెప్పిన మాట తప్పారు. అంటే ఆ రోజు ఇచ్చిన హామీని తప్పారు. అలాగే దీనికి సంబంధించి చేసిన కమిటీపై కూడా స్పష్టమైన నిర్ణయం చెప్పట్లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ముందుగా దీనికి అవసరం ఉంటుంది. కాబట్టి దీని మీద ఎట్లాంటి ముందస్తుగా అంటే కార్యాచరణ ప్రణాళికబద్ధంగా ముందుకు పోవట్లేదు ప్రభుత్వం అన్న దాని మీద ఈ రెండు విషయాల మీద చాలా కీలకంగా చర్చిస్తున్నారు ఈ కమిటీ. అది దీంట్లో ప్రముఖంగా అంటే ఈ రెండు విషయాలతో పాటు ఫ్యూచర్ లో ఎవరైతే కాపు సమాజం తరఫున పోరాడుతున్నారో అలాగే మొన్న టీడీపీలో ఉండి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి స్కాముల్లో ఇరుక్కోవడం, తర్వాత అలాంటి వ్యక్తి వల్ల కొంతమంది అంటే కాపు సమాజానికి బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా కాకుండా మనం పోరాటం చేసి సాధించుకున్న కాపు కార్పొరేషన్ అనేది కూడా అది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడి ఉండాలి. చాలా మంది కూడా వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసేవారు చెప్తున్నప్పుడు కూడా సామాన్యుడికి ఆ డబ్బులు అందటం లేదు. ఓన్లీ పచ్చక్కాలు ఉన్న కొంతమందికి కార్యకర్తలకు అందుతున్నాయని చెప్పి అన్న ఆరోపణల నేపథ్యంలో కూడా అసలు ఎలా ఉండాలి, ఏ విధంగా అంటే కాపు సమాజం చెప్తున్న ప్రతి వ్యక్తికి ఏమైతే ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేస్తుందో ఆ ఫండ్స్ అందరికీ అందాలి, ఆ ఫలం అందరూ కూడా ఎంజాయ్ అందరికి కూడా చేరాలని చెప్పి దాని మీద కూడా ఈ కార్యాచరణ ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక చిరంజీవి అలాగే దాసరి నారాయణరావు అలాగే నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండి సాయి సుధాకర్ అలాగే సత్యనారాయణ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా కీలకంగా చర్చించి దీంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి. అలాగే మరోవైపున పవన్ కళ్యాణ్ గారు కూడా రావట్లేదు, స్పందించట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన కూడా ఈ విషయంపై తన పార్టిసిపేట్ ఏ విధంగా ఉండాలి అంటే జరగబోయే పరిణామాలు తర్వాత తీసుకోబోయే యాక్షన్ ప్లాన్స్ ఏవైతే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉండాలన్న విషయం మీద కూడా ఇప్పుడు చిరంజీవి తర్వాత దాసరి నారాయణరావు వ్యక్తులు తర్వాత నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండి సాయి సుధాకర్ గారు కూడా దీని మీద కీలకమైన చర్చల్లో భాగస్తులుగా ఉన్నారు. ఆయన కూడా పలు నిర్ణయాలు తీసుకొని దీని మీద ఒక ప్రస్ఫుటమైన విధి విధానాలతో బయటకు వచ్చి తర్వాత ప్రభుత్వాన్ని ఏ విధంగా తలదించాలి, ప్రభుత్వం ఎంతప్పటికి కూడా ఈ విషయం మీద సానుకూలంగా స్పందిస్తూ అంటూ చెప్తూనే మరోవైపున ఈ విధంగా అంటే ఈ విషయాన్ని ఏ విధంగా నీరు కార్చాలి, ఈ విషయం పైన జరుగుతున్న దాని మీద పోలీసులతో పోతే నీరు కార్చే విధంగా చేయడం. అలాగే ముద్రగడ పద్మనాభం గారు దాదాపు 5 రోజులుగా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయన సంబంధించి చేసిన డిమాండ్లను పరిష్కరించే విధంగా ప్రభుత్వం పరిశీలించకుండా ఆయన ఏ విధంగా దీక్ష విరుంపు చేయాలని దాని మీదనే ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కానీ ఆయన నికుణిత దీక్షతో 5 రోజులు అంటే ఇప్పటికే షుగర్ పడిపోవడం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడం జరుగుతూ ఉంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ట్రీట్మెంట్ విషయాల్లో కూడా డాక్టర్లు ఇప్పటికే చేశారు. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చెప్పాలంటే మేము ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఆయన ఎలాంటి ట్రీట్మెంట్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి నేనేం చేయలేము, ఆయన ట్రీట్మెంట్ ఒప్పుకుంటే కానీ ఆయన పరిస్థితి ఎలా ఉంది కనీసం అంటే ఆరోగ్య టెస్టులు చేయించడానికి కూడా ఆయన ఒప్పుకోవట్లేదని తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కూడా దాసరి నారాయణరావు, చిరంజీవి, సత్యనారాయణ, అంబటి రాంబాబు అలాగే నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండి ఇప్పటికే నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళకి విడుదలగా ఉండి అనేక విధాలు సహాయపడుతూ వస్తుంది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా సామాజిక వ్యవస్థ ఉంటూ కూడా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఇలాగే పోరాడుతుందని చెప్పేసి కూడా ఈ దీంట్లో కీలక భాగస్వామి
ఉన్న సాయి సుధాకర్ గారు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది రేవతి. రైట్. అయితే ఇన్నర్డే ఇప్పుడు ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాపులు ముద్రగడకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి దీనిపై ఇటు ప్రముఖులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కాపు సోదరులు భావోద్వేగాలకు గురవుతున్నారు, ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సో దీనిపై వీరు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎటువంటి ప్రణాళిక రూపొందించారు? రేవతి, దీనికి సంబంధించి ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్న ఆందోళన కాదు. తర్వాత ఇప్పుడైతే ముద్రగడ పద్మనాభం అంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందంటే దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది నెంబర్ 1 న్యూస్ కి వాళ్ళు మాట్లాడిన వీడియోస్ కూడా పంపించి తమ నిరసన వ్యక్తం చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణలో కూడా కీలక భేటీ గడిచింది. అంటే ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాపులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ తర్వాత ఫ్యూచర్ లో జరగబోయే ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు చెలో రాజమండ్రి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపులందరూ కూడా ఏకం కావాలి అన్న నినాదంతో అందరూ ముందుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కాపు సమాజానికి చెందిన ప్రతి వ్యక్తి ఏ దేశంలో ఉన్నా కానీ సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అమెరికా, తర్వాత రష్యా, యూరోప్, అలాగే యూరోప్ కంట్రీస్ లో ఉన్న కాపులందరూ కూడా ఇప్పటికే ఏకమైపోయి వాళ్ళు కమిటీలు ఏర్పడుతున్నారు. అంటే ముద్రగడ పద్మనాభం దీక్ష ఎప్పుడైతే 5 రోజులు చేరుకోవటం ఆయన ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఈ కార్యాచరణ ప్రణాళికలు కూడా వాళ్ళంతా వాళ్ళుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అంటే దీనికి భద్రత ఏ విధంగా పలకాలి, దీనికి సొల్యూషన్ వచ్చే విధంగా ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపులందరూ కూడా ఏకమవుతున్న పరిస్థితి. అలాంటి సమయంలో ఇప్పుడు అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఏకమవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి, అలాగే దాసరి నారాయణరావు, తర్వాత నెంబర్ 1 ఇచ్చిన CMD సాయి సుధాకర్ గారు, అలాగే ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి ఒక కీలక నిర్ణయాలు అంటే జరగబోయే పరిణామాలు, తర్వాత ఫ్యూచర్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, అందరూ ఏకతాటిపై నిలబడ్డప్పుడే దీనికి సంబంధించిన సొల్యూషన్ ఉంటుంది. అలాగే కాపు సోదరులు వేసిన ఓట్లతో గెలిచి కాపు సమాజానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న నాయకులు ఎవరైతే టీడీపీ నాయకులు ఎవరుతున్నారో వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఫ్యూచర్ లో వాళ్ళు ఎన్నికలకు వస్తే వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలి, దాని మీద కూడా ఈ కీలకమైన సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ చిరంజీవి, దాసరి నారాయణరావు, బొత్స సత్యనారాయణ, అలాగే అంబటి రాంబాబు, నెంబర్ 1 ఇచ్చిన CMD సాయి సుధాకర్ గారు లాంటి కీలక తీసుకోబోయే నిర్ణయం, దీనికి తోడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక యూత్ లో ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆయన కూడా ఫోన్ లైన్ లో కాంటాక్ట్ లో ఉండి దీనికి తన వంతుగా సాయం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుగా ఉండాలి మీద ఈ సమావేశం కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది రేవతి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.